హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసారంటే కొంచెం ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. నిన్న శుక్రవారం ఇక్కడ అమెరికాలో నిన్న మార్నింగ్ ఒక న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే చైనాలో కొత్తగా కరోనా వైరస్ లాగా ఒక బ్యాట్ వైరస్ అనేది ఒకటి వచ్చిందని, దానివల్ల అమెరికా షేర్ మార్కెట్ అంతా కుప్పకూలిపోయిందన్న శుక్రవారం నాడు బాగా డౌన్ అయిపోయింది. అది కాక ఇంకో 2 కారణాలు ఉన్నాయి. అదొక కారణం అంటున్నారు, అదో రీజన్ అంటున్నారు, మరి ఇక్కడ చెప్తాం. అది కాక ఇంకో 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. సడన్గా అంత పడిపోవడానికి కారణం అమెరికాలో ఎకనామిక్ డాటాస్ ఒకటి నిన్న మార్నింగ్ వచ్చి వీక్గా ఉన్నాయి అని మార్కెట్ డౌన్ఫాల్ అయ్యింది. ఇంకో రీజన్ ఏంటంటే మనకి ఈ టారిఫ్ వార్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. మరి ఇంకా ఎన్ని రోజులు ప్రొలాంగ్ అవ్వుద్ది ఈ టారిఫ్ వార్ అనేది అర్థం కావట్లేదు. వెయిట్ చేసి చూడాలి ఎన్ని రోజులు పడుతుంది అనేది. బాగా మార్కెట్ పుంజుకుంటున్న టైంలో సడన్గా ఈ వార్త వచ్చి పడటం. ఓకే, మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ఇటువంటివి మనం చాలా చూసాము ఇంతకుముందు. కనుక ఇప్పుడు కూడా ఇది క్రాష్ అని చెప్పడానికి వీలేదు. ఆల్మోస్ట్ క్రాష్ అయినట్టే. ఎందుకంటే బిట్ కాయిన్ లెవెల్ చూసారంటే ఈ $99,000 దగ్గర ఉందని నిన్న మార్నింగ్. నేను ఎక్స్పెక్ట్ చేసింది నెక్స్ట్ వీక్ $1 lakh క్రాస్ చేసి పైకి వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. సడన్గా ఈ న్యూస్ రావడంతో కొంచెం ఒక్కసారి డ్రాప్ అయ్యి $95,000 కిందకు వచ్చింది. ఒక్కసారి ఒక $4,000 కరెక్ట్ అయింది వితిన్ మినిట్స్. చాలా లాస్. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే బైబిట్ అనే ఎక్స్చేంజ్లో హ్యాకింగ్ జరిగింది. దానివల్ల కూడా ఇంపాక్ట్ ఉందంటున్నారు. మరి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హ్యాకింగ్ అంటున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ లేనంత ఏ ఎక్స్చేంజ్లోనూ ఇంత హ్యాకింగ్ అయితే జరగలేదు. దగ్గరగా $1.4 బిలియన్ వర్త్ ఆఫ్ ఎథీరియం కాయిన్స్ని హ్యాక్ చేశారంటున్నారు. మరి చూడాలి దాని ఇంపాక్ట్ ఇంకెన్ని రోజులు ఉంటుంది ఏంటనేది చూడాలి. దాని వర్త్ మన ఇండియన్ మనీలో దగ్గరగా 9,000 crores ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంచనా వేస్తున్నారు. ఇంకా పూర్తి డీటెయిల్స్ రాలేదు. కాకపోతే బైబిట్ వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే మా సైడ్ నుంచి మేము క్లయింట్స్కి ఎవరికి కూడా ఏ ప్రాబ్లం లేకుండా, వాళ్ళ ఫండ్స్కి ఏం ప్రాబ్లం లేకుండా మేము సాల్వ్ చేస్తాం. ఇది మా ఎందుకంటే వాళ్ళ కోల్డ్ వ్యాలెట్ ఏది ఎక్స్పోజ్ అవ్వలేదు కనుక మేము చూస్తాము, జరిగినంత వరకు మేము చూసి దాన్ని సేఫ్ గార్డ్ చేస్తామని చెప్తున్నారు. మరి ఈ 4 ఇన్సిడెంట్స్ అయితే జరిగినాయి. ఒకటి మరి చైనా ఇన్సిడెంట్ అనుకోవాలా, చైనాలో కొత్త వైరస్ అనుకోవాలా, లేకపోతే బైబిట్ హ్యాక్ జరిగింది దానివల్ల అనుకోవాలా. ఇవన్నీ కూడా సైమిల్టేనియస్గా ఒకేసారి జరిగినాయి. దాని తర్వాత యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుంది ఈ టారిఫ్ వార్ అనేది. టారిఫ్ వార్ ఇంకా ప్రొలాంగ్ అవుతుంది. దాని తర్వాత అమెరికాలో వచ్చిన డాటాస్ నుండి వీక్గా రావడంతో ఈ ఇంపాక్ట్లో ఏది కరెక్ట్ అనేది అర్థం కావట్లేదు. మెయిన్ చాలా మంది చెప్తున్నది ఏంటంటే బైబిట్ హ్యాకింగ్ అవటం వల్ల సడన్గా క్రిప్టో మార్కెట్లో ఇన్వెస్టర్స్ అందరూ గబగబా అమ్మేసుకున్నారు అని అంటున్నారు. ఇది కాకుండా ఈటీఎఫ్స్లో ఇన్ఫ్లోస్ కూడా చాలా తగ్గినాయి. ఇంతకుముందు అంత ఇన్ఫ్లోస్ లేవు, తగ్గినాయి అంటున్నారు. అందరూ కూడా అమ్మకాలు చేసుకుని సేఫ్ గార్డ్ చేసుకుంటున్నారు అంటున్నారు. చూడాలి రానున్న రోజుల్లో. నెక్స్ట్ వీక్ అంటే నెక్స్ట్ మండే నుంచి, ఇవాళ ఇక్కడ సాటర్డే, రేపు సండే కనుక నెక్స్ట్ వీక్ మండే నుంచి మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటనేది మండే ఈవినింగ్ కానీ మన మార్కెట్ మళ్ళీ ఏంటనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు. ఎందుకంటే మండే ఈవినింగ్ కానీ అమెరికా మార్కెట్ ఓపెన్ అవ్వదు. అమెరికా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటనేది చూస్తే కానీ తెలియదు. ఇప్పుడు బిట్ కాయిన్ లెవెల్స్ చూస్తే
బిట్ కాయిన్ నేను వీడియో చేసే టైంకి చూస్తే $96,500 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎథీరియం $2,750 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎక్స్ఆర్పి ఒకటి తగ్గింది, కొంచెం ఇంపాక్ట్ ఉంది ఎక్స్ఆర్పి మీద, చూడాలి మరి. సోలానా మీద కూడా బాగా ఇంపాక్ట్ పడింది, సోలానా కూడా కొంచెం డౌన్ అయింది. మన ఇండియన్ మనీలో 15,500కి వచ్చింది సోలానా. దాని తర్వాత ఎక్స్ఆర్పి చూసారంటే $230 దగ్గరికి వచ్చింది కనుక మరి ఎక్స్ఆర్పి ఈటీఎఫ్స్ ఒకటి వస్తాయంటున్నారు. మరి ఈ బైపిట్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఏంటనేది తెలియట్లేదు. ఏదన్నా మరి రిసాల్వ్ అయ్యి వాళ్ళు మండే నుంచి మళ్ళీ నార్మల్గా ట్రేడింగ్ జరిగితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్కెట్ వెయిట్ చేసి చూద్దాం, బాగుందనుకుంటే చూడండి. ఏమీ తొందరపడి అమ్మకాలు జరుపుకోవద్దు. ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ పాజిటివ్ జోన్లోకి వస్తుంది, మార్కెట్ పైకి వెళ్తుంది, పాజిటివ్గా పైకి వెళ్తుంది. కొంచెం నేను అనుకోవటం ఈ మంత్ ఎండ్ వరకు కొంచెం స్లోగానే ఉంటుంది మార్కెట్. నెక్స్ట్ మంత్ మార్చ్ మంత్లో కొంచెం పాజిటివ్ మూవ్స్ రావచ్చు, అది చూసుకోండి. ఇది కాకుండా మన ఇండియాలో క్రిప్టో కరెన్సీని రెగ్యులేట్ చేయడానికి స్ట్రాంగ్ సన్నాహాలు బాగా జరుగుతున్నాయి అంటున్నారు. ఇక్కడ కూడా అమెరికాలో కూడా రెగ్యులేషన్ బిల్లు చాలా చకచకా పనులు జరుగుతున్నాయి. త్వరలోనే రెగ్యులేట్ అయిపోతుంటున్నారు, విత్ ఇన్ అనదర్ 3 to 6 months లోపు. నిన్న ఈ హ్యాకింగ్ న్యూస్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు వైట్ హౌస్ క్రిప్టో కౌన్సిల్ వాళ్ళు ఒక రియాక్షన్ చెప్పారు. ఇటువంటి హ్యాకింగ్లు జరుగుతున్నాయి కనుక మేము స్ట్రింజెంట్గా ఒక బాడీని ఏర్పాటు చేయబోతున్నాం, స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టబోతున్నాం. ఇక్కడ అమెరికాలో నేను చెప్తుంది, ఇక్కడ అమెరికాలో స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఎన్ని కాయిన్స్ని రెగ్యులేట్ చేయగలం అన్ని కాయిన్సే రెగ్యులేట్ చేస్తాం అని అంటున్నారు. మరి ఫ్యూచర్లో చూడాలి ఎట్లా రెగ్యులేట్ చేస్తారు ఏంటనేది చూడాలి. కనుక ఇప్పుడు ప్రస్తుతానికి బయింగ్ సంగతి కొంచెం ఆగండి. హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఏం భయపడద్దు, కాయిన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు హోల్డ్ చేయండి. కొంచెం లాంగ్ టైం పడుతుంది ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యి. ఇప్పుడు ఒకటి మెయిన్ రీజన్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ అనేది వరల్డ్ మార్కెట్, ఆల్ ఓవర్ వరల్డ్ మార్కెట్. వరల్డ్ మార్కెట్స్లో ఎప్పుడు కూడా ఏ జియో పొలిటికల్ టెన్షన్స్ వచ్చినా ఖచ్చితంగా ఇంపాక్ట్ వచ్చి మన క్రిప్టో కరెన్సీ మీద పడుతుంది. దానివల్ల మనం కొంచెం ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. చూద్దాం ఇంకెన్ని రోజులు. మనకైతే కొంచెం పాజిటివ్గా ఉంటుంది. ఈ సంవత్సరం 2025 పాజిటివ్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అన్ని కంట్రీస్ ఇప్పుడు రెగ్యులేట్ చేయాలని తీవ్రంగా ఆలోచిస్తున్నాయి. అది కాకుండా బిట్ కాయిన్ కూడా చాలా కంట్రీస్ రిజర్వ్ ఫండ్గా ఏర్పాటు చేసుకున్నారు కనుక ఇదో పాజిటివ్ న్యూస్. అన్ని కంట్రీస్లో కూడా రిజర్వ్ బ్యాంక్స్ అన్నీ కూడా పాజిటివ్గా హోల్డ్ చేయాలని అనుకుంటున్నారు క్రిప్టో కరెన్సీని. నాట్ ఓన్లీ బిట్ కాయిన్, ఆల్ట్ కాయిన్స్ కూడా హోల్డ్ చేయాలనుకుంటున్నారు, అది చూసుకోండి. ఇప్పుడు మన షిబా ఇను కాయిన్కి వచ్చేటప్పటికి ఇంత ఇంపాక్ట్లో షిబా కూడా డౌన్ అయింది, 1300 సిరీస్ దగ్గర ఉంది. చూడాలి మరి ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఏంటనేది చూడాలి. మార్కెట్ పెరిగితే ఆటోమేటిక్గా మన షిబా ఇను కాయిన్ కూడా పెరుగుద్ది. హోల్డ్ చేస్తున్న వాళ్ళందరూ హోల్డ్ చేయండి. ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ఎవరన్నా క్రిప్టో ఎక్స్చేంజ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే CoinDCX ఎక్స్చేంజ్ బాగుంది, దాంట్లో INR డిపాజిట్ విత్డ్రాలన్నీ బాగున్నాయి. మీకు ఆ CoinDCX ఎక్స్చేంజ్ లింక్ కావాలంటే నా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీరు లింక్ ప్రెస్ చేశారంటే ఆటోమేటిక్గా మీ మొబైల్ ఫోన్లో యాప్ వచ్చేస్తుంది. మీరు KYC చేసిన 1 అవర్కి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు, చూసుకోండి. అలాగే ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నాతో ఏదన్నా చాట్ చేయాలంటే ఇప్పుడు వాట్సాప్ పెట్టకూడదని చెప్పి యూట్యూబ్ వాళ్ళు అబ్జెక్షన్ పెట్టడం వల్ల వాట్సాప్ నెంబర్ ఇవ్వకూడదని పెట్టారు. ఒక కొత్త రూల్ పట్టుకొచ్చారు ఫిబ్రవరి 10వ తారీఖు నుంచి. అందుకని ఇంకా నాతో చాట్ చేయాలంటే ఓన్లీ వే ఇన్స్టాగ్రామ్లో నేను ఈ కింద ఇచ్చిన నేమ్లో చెక్ చేశారంటే, నన్ను ఫాలో చేశారంటే నాతో చాట్ చేయొచ్చు. చూసుకోండి, షిబా NVR కుమార్ అని ఉంటుంది, చూసుకోండి. నన్ను ఫాలో చేయండి. అక్కడ మీరు ఏ క్వరీ ఏది పెట్టినా కూడా నేను ఏదో టైంలో చూసుకుని మీకు రిప్లై ఇస్తూ ఉంటాను.
నన్ను ఫాలో చేస్తే మీకే అడ్వాంటేజ్. ఏదైనా అవసరం ఉంటే చూడండి, మీకు చూసుకోండి, మీ ఇష్టం, చూసుకుని మీరు ఫాలో అవ్వండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్. డాచ్ కాయిన్ ఒకటి లోలో ఉంది, చూసుకోండి. అది కూడా లోలో 21-22 రూపీస్ దగ్గర ఉంది. మంచి బయింగ్ ఆపర్చునిటీ. తొందరపడి అమ్మద్దు మా కాయిన్స్ని, చూసుకుని బై చేసుకోండి. ఆండో ఒకటి చూసుకోండి, అదొకటి బై చేసుకోండి. దాని తర్వాత ఆడా కాయిన్ 58 రూపాయలు 65 రూపాయల దగ్గర ఉంది. అదొకటి మంచి ఫ్యూచర్ ఉంది, అదొకటి చూసుకోండి. సొలానా ఒకటి చూసుకోండి. సొలానా ఒకటి 15,500 అంటే కొంచెం తక్కువలో ఉన్నట్టే, చూసుకుని బై చేసుకోండి. ఈ వీడియో కానీ నచ్చితే బాగా లైక్లు పెట్టండి, బాగా షేర్ చేయండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.